హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం కాజు పన్నీర్ గ్రేవీ ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని 1 ఫుల్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. అలాగే 2 ఇంచెస్ దాల్చిని, 6 to 7 వరకు ఇలాచీ, 1 స్టార్ వేసుకోవాలి, 2 లవంగాలు, ఒక 10 వరకు మిరియాలు వేసుకోవాలి. అలాగే 1 బిర్యానీ ఆకు, 1 కప్ వరకు ఆనియన్స్ వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కొంచెం ఫ్రై అవ్వాలి. అలాగే 1/2 కప్పు వరకు కాజు వేసుకోవాలి. ఇప్పుడు 1 ఇంచ్ వరకు ఒక జింజర్ తీసుకోవాలి. అలాగే ఒక 12 వరకు గార్లిక్ వేసుకోవాలి. 1 కప్ ఆఫ్ టమాటో కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇవి కొంచెం మంచిగా ఫ్రై అవ్వాలి మనకి. ఇప్పుడు ఇవన్నీ మిక్స్ చేసుకొని ఒక 1/2 స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి. ఇవన్నీ మంచిగా ఫ్రై అవ్వడానికే హెల్ప్ అవుతుంది. అలాగే కొన్ని వాటర్ వేసుకొని ఇప్పుడు ఇవన్నీ బాయిల్ అయ్యే వరకు ఉండాలి. మనకి టమాటా మీద స్కిన్ అంతా సపరేట్ అయిపోవాలి ఇందులో. ఇప్పుడు మనకి ఇదంతా ఉడికిపోయింది. ఇప్పుడు టమాటా మీద నుంచి స్కిన్ సపరేట్ అయిపోయింది. సో ఇది మనం ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు బౌల్లోకి. ఇప్పుడు ఇదంతా కూడా కూల్ అవ్వాలి మనకి మొత్తం. ఇప్పుడు పన్నీర్ని క్యూబ్స్ లాగా కోసి తీసుకోవాలి మనం. ఇప్పుడు ఇది కూల్ అయింది. ఇప్పుడు మిక్సీ జార్లో ట్రాన్స్ఫర్ చేసుకొని స్మూత్ బ్యాటర్ లాగా చేసుకోవాలి దీన్ని ఇలాగా. ఇప్పుడు అదే కడాయి పెట్టుకొని 1 స్పూన్ వరకు గీ వేసుకోవాలి. అలాగే 3 ఫుల్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. అలాగే ఒక 1/2 కప్పు వరకు కాజు తీసుకొని ఫ్రై చేసుకోవాలి మనం దాన్ని. అవి మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని తీసి పెట్టుకోవాలి పక్కకు. ఇప్పుడు అదే ఆయిల్లో మనం 1 స్పూన్ వరకు షాజీరా, అలాగే 1 స్పూన్ పసుపు, 2 స్పూన్స్ వరకు చిల్లీ పౌడర్, అలాగే 1 టీ స్పూన్ వరకు జీరా ధనియా పౌడర్, సాల్ట్ టేస్ట్కి తగినట్టు వేసుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఇవన్నిటిని ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో మంచిగా. ఇప్పుడు ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత మనం మిక్సీ చేసుకొని పెట్టుకుని ఉంది కదా బ్యాటర్, అది ఇందులో వేసేసుకోవాలి ఇప్పుడు మనం. ఇప్పుడు ఇది కూడా మంచిగా ఫ్రై అవ్వాలి మనకు ఆయిల్లో. ఇది మొత్తం మిక్స్ అయ్యే వరకు కలిపేసుకోవాలి. చూడండి, ఇప్పుడు మనకు ఆయిల్ మొత్తం సపరేట్ అయిపోయింది. కాబట్టి మనకు ఎంత గ్రేవీ కావాలో అంత వాటర్ అడ్జస్ట్ చేసుకోవాలి దీంట్లో. ఇప్పుడు సాల్ట్ చెక్ చేసేసుకొని మనం ఇప్పుడు మూత పెట్టేసుకోవాలి. ఇది కూడా మంచిగా ఆయిల్ అనేది పైనకి రావాలి, మంచిగా బాయిల్ అయిపోవాలి, ఇది కుక్ అయిపోవాలి. సో ఇప్పుడు 5 మినిట్స్ అవుతా చూసేద్దాం. సో ఇప్పుడు మనకు ఆయిల్ సపరేట్ అయిపోయింది. కొన్ని గ్రీన్ చిల్లీ పన్నీర్ని వేసేసుకోవాలి ఇందులో. ఇప్పుడు ఇవి మంచిగా మిక్స్ చేసేసుకొని ఒక 2 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి మూత పెట్టి. ఇప్పుడు చూసేద్దాం, మన కాజు పన్నీర్ గ్రేవీ అయిపోయింది. ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న కాజు ఉంది కదా, అది కూడా యాడ్ చేసేసుకోవాలి. ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకొని కొంచెం కొత్తిమీర వేసేసుకొని మిక్స్ చేసేసుకోవాలి. ఇంకా అంతే, మన కాజు పన్నీర్ గ్రేవీ రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వ్ చేసేసుకుందాం. మీరు కూడా ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. Sicker than you